ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆరాధనకు చదివినటువంటి భాగమే. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆరాధనకు చదువుకున్నటువంటి భాగాన్ని తిరిగి మనం చదువుతాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మళ్ళీ చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవుని సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు ప్రభా ఆరాధనలో సహాయపడుతూ వచ్చారు. ఆరాధన వర్తమానాన్ని మాకు అనుగ్రహించారు. ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. సమాజంలో బిగ్గరగా వారు చేసినటువంటి ఆరాధన నాగ్రానించే దేవుడవు, స్వీకరించే దేవుడవు. ఆ ఆరాధన అనేటువంటి పొగ పరలోకములకు చేరింది అని మేము నమ్మి విశ్వసించి మిమ్మల్ని స్తుతించి ఘనపరుస్తూ ఉంటున్నాం. ఎవరైతే ఆరాధించారో వారిని ఇంకా బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. మరి ఎక్కువగా ఆరాధించేదానికి రాబోయే కాలంలో వారిని సిద్ధపరచండి. ఎవరైతే ఆరాధించలేకపోయారో సమాజంలో ప్రభా వారిని బలపరచండి, ఆరాధించేదానికి సహాయం చేయండి. మా ఆరాధన నూతనమైనదిగా ఉండేదానికి ప్రభా మమ్మల్ని సిద్ధం చేయమని బల కొరకై ప్రభా సమీపిస్తూ ఉన్నాం. బల కొరకై కొన్ని హెచ్చరికలు మేము పొంది యోగ్యమైన విధానంలో బలలో పాల్పొందేదానికి మీరే సహాయం చేయమని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫిబ్రవరికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఆరాధనకు అదే చదివి ఆరాధనలో ప్రవేశించాము. బలకు కూడా అదే చదివి బలలో ప్రవేశించేదానికి ప్రభు మనకు సహాయం చేయడు కాదు. ఆరాధన అనేటువంటి మాట ఎంతో శ్రేష్టమైనది. ఇంగ్లీష్లో వర్షిప్ అని అన్నారు. వర్షిప్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదాలలో ప్రతి పదానికి ఒక అర్థం ఉంది. అర్థాన్ని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆరాధన అనేది మానవుని జీవితంలో దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప కార్యం, ఒక గొప్ప ఆధిక్యత. లోకంలో ఎవరికీ లేని ఆధిక్యత ఇది, ఎవరికీ లేని ధన్యత ఇది. ఆరాధన అంటే దేవుణ్ణి ఆరాధించడం, ఘనపరచడం, స్తుతించడం, కొనియాడడం, పొగడడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, పాడడం, ఆయన చేసినటువంటి మేలులను తలపోసుకోవడం. 103వ కీర్తనలో దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, ఆయన చేసిన మేలులలో దేనిని మరువకుము. ఆయన చేసిన మేలులో దేన్ని మరువకు. మన జీవితంలో ఎన్ని మేలు చేశాడు, మన జీవితంలో చేసినటువంటి మేలులు చెప్పుకుంటూ పోతే అవి లెక్కకు విస్తారమని రాయబడింది. కాబట్టి నీవు నా జీవితంలో చేసిన మేలులు అలాంటివి, వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా, అవి లెక్కకు విస్తారములవి. కాబట్టి మనము ఆ మాటలన్నీ మనకు తెలుసు. అయితే ఆరాధన
నూతనమైన ఆరాధన చేయాలి. ఇక్కడ బాగా చేశారు ఆరాధన, చాలా సంతోషమే. కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఆరాధన చేయండి అని మైక్ ఇస్తే ఏదో మౌనంగా ఉన్నట్లుగా, ఏదో చనిపోయినప్పుడు మౌనం పాటించండి అంటారు కదా, అట్లా మౌనం పాటించినట్టుగా 5 నిమిషాలైనా కూడా అట్లే ఉంటారు. దేవుని సమయం ఎంత అమూల్యమైంది. దేవుని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె ప్రవర్తించాలని వాక్యం చెప్తుంది. ఆరాధించండి అని మైకులు పిల్లలు తిరుగుతూ ఉంటారు. ఎవరైనా ఆరాధిస్తారేమో ఇద్దాం మైకు అని. ఎవరు ఆరాధించరు. 5 నిమిషాలైనా ఒకరు అయిపోయిన తర్వాత ఇంకొకరు వెంటనే ఎత్తుకోవాలి కదా ఆరాధన, అట్లా ఎత్తుకోరు. అంటే ప్రతి ఒక్కరికి 5 నిమిషాలు పోతే ఎంత టైం ఉంది? ఇంకా ఎంత టైం ఉంది? నీకు వచ్చే టైమే అర్ధగంట ఆరాధన అయితే, అర్ధగంట మౌనానికి పోతే, మౌన వ్రతానికి పోతే ఇంకెంత టైం ఉంది? ఎందుకు అట్లా చేస్తారు? నేను చాలా చోట్ల అట్లా గమనించాను. ఆరాధన అంటే వెంటనే ఒక వ్యక్తి అయిపోతానే ఇంకొక వ్యక్తి సిద్ధంగా ఉండాలి. వెంటనే ఆరాధన చేయాలి. దేవుని సమయాన్ని మనం పాడు చేయకూడదు. దేవుని పనిని పాడు చేయకూడదు. గంభీరమైనటువంటి సమయం ఆరాధన అంటే. ఆరాధనలో బయటికి లేచిపోవడం జరుగుతూ ఉంటుంది, బయట పోయి మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ఆరాధనలో ఏకీభవించని వారు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఆరాధన చేస్తుంటే కింద పోయి ఏదేదో మాటలు పెట్టుకుంటారు. ఇక్కడ ఆరాధన చేస్తుంటే ఆ రోడ్లోకి పోదాంపా, ఒక అర్ధగంట టైం ఉంటుంది కదా, ఏదో టీ అన్న తాగేద్దాంపా అనేవి చాలామంది ఉన్నారు. లేచిపోయే వాళ్ళు చాలామంది, మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, సెల్ ఫోన్లలో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా అంటే ఒక నెగ్లిజెన్సీగా ఉంటాం దేవుని మందిరంలో. దేవుని మందిరము అనేది ఎంతో ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘము అనేటువంటి మాట కూడా చాలా ప్రాముఖ్యమైనది. నేను ఇప్పుడు అవన్నీ చెప్పడం వల్ల కాదు, ఎందుకనంటే ఇప్పటికే టైం 12:45 అయింది. ఇంకొకసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు నేను మీతో పంచుకునేదానికి ప్రభు సహాయపడితే, దేవుని చిత్తమైతే అప్పుడు చూద్దాం. కాబట్టి సంఘము అనే మాట లోకములో నుంచి బయటికి పిలువబడము అని. సంఘము అంటే లోకంలో నుంచి బయటికి పిలువబడడం. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు ఉన్నాయి, మత సంఘాలు ఉన్నాయి, లేకపోతే ఒక గ్రూప్ ఏర్పడే డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అలాంటివి కాదు, డ్వాక్రా సంఘం కాదు సంఘం అంటే. ఇది అర్థమైందే? డ్వాక్రా సంఘం అంటే ఒక 20 మంది కలుసుకొని గ్రూప్ అయ్యి బ్యాంకింగ్ పోయి డబ్బులు తెచ్చుకోవడం, డబ్బులు తీసుకోవడము, కట్టుకోవడము, ఏదో మీటింగ్లకు అటెండ్ చేయడం, అది కాదు సంఘం అంటే. స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘములో చేర్చబడ్డావు. సంఘములో చేర్చబడము అనంటే లోకములో నుంచి, పాపములో నుంచి, శాపములో నుంచి, మరణములో నుంచి జీవములోనికి దాటించబడడం, శాపములో నుంచి ఆశీర్వాదానికి కారకులుగా చేయబడడం, సంఘములోనికి చేర్చబడడం. జీవము కలిగిన దేవుని సంఘం అని పేరు పెట్టబడింది. జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో అని తిమోతికి రాస్తున్నాడు పౌలు. జీవము కలిగిన దేవుని సంఘం ఇది. సంఘంలో మనం ఎట్లుండాలి? సంఘంలో క్రమాన్ని పాటించాలి. సంఘంలో దేవుని సమయాన్ని పాడు చేయకూడదు. సంఘంలో ఏకీభవించాలి. సంఘంలో ప్రార్థన చేయాలి. సంఘంలో ఆరాధన చేయాలి. సంఘంతో కలిసి సువార్త చేయాలి. సంఘంతో కలిసి ప్రార్థన చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఏదో ఊరికి నేను సంఘంలో చేర్చబడ్డాను, నేను ఒక విశ్వాసిని కాబట్టి దేవుడు నన్ను రక్షించాడు అనేది కాదు అని అనుకోవడం మంచిదే, కానీ దాని విలువ అర్థం కాలేదు. భక్సింగ్ గారు కొన్ని సందర్భాలలో ఒక సందర్భంలో చెప్పాడు, ఇది హెబ్రోన్ సందేశంలో ముద్రించారు. ఏప్రిల్ 4వ తారీఖు 1993వ సంవత్సరం, ఏప్రిల్ 4th 1993లో ముద్రించారు. అంతకుమునిపే భక్సింగ్ గారు చెప్పాడు. ఏమని చెప్పాడు? వర్తమానాల్లో చెప్పాడు ప్రజలు ఎట్లున్నారు అనేది. నేను
చదువుతాను, అది మీరు గమనించండి. దేవుని సేవలో గత అనేక సంవత్సరముల నా ప్రయాణములలో దేవుని ప్రజల మధ్య 5 గొప్ప కొరతలను నేను చూచితిని. ఏమని చెప్తున్నాడు? 5 గొప్ప కొరతలు చూశాడంట. ఎవరి మధ్య? దేవుని ప్రజల మధ్య. దేవుని సేవలో గత అనేక సంవత్సరముల నా ప్రయాణములలో దేవుని ప్రజల మధ్య 5 గొప్ప కొరతలు, 5 కొరతలు కాదు, గొప్ప కొరతలు నేను చూచితిని. అవేవనగా, 1, చాలా కొద్ది మంది మాత్రమే ఏ విధంగా ప్రార్థించవలెనో ఎరుగుదురు. చాలా కొద్ది మంది మాత్రమే ఏ విధంగా ప్రార్థించవలెనో ఎరుగుదురు. 2వది, ఏ విధంగా ఆరాధించవలననో చాలా కొద్ది మంది మాత్రమే ఎరుగుదురు. ఏ విధంగా ఆరాధించాలనో చాలా కొద్ది మందికే తెలుసంట. ఏ విధంగా ప్రార్థించాలనో చాలా కొద్ది మందికే తెలుసంట. ఏ విధంగా దేవుని చిత్తమును తెలుసుకోవాలనో కొద్ది మంది మాత్రమే తెలుసు. దేవుని చిత్తాన్ని ఏ విధంగా తెలుసుకోవాలనో చాలా కొద్ది మందికే తెలుసండి. తర్వాత 4వది, ఏది నిజమైన సంఘము అని చాలా కొద్ది మందికే తెలుసండి. ఏది నిజమైన సంఘం అనేది కొద్ది మందికే తెలుసు. 5వది, సంఘ నిర్మాణంలో వారి ప్రత్యేకమైన పని కొద్ది మందియే ఎరుగుతారంట. సంఘ నిర్మాణంలో వారి పని ఏంటి అనేది కొద్ది మంది మాత్రమే ఎరుగుతారు. సంఘం ఉంది, చిన్న చిన్న సంఘాలలో కూడా పోట్లాటలు 10 మంది ఉండే సంఘంలో కూడా 5 మంది ఒక గ్రూపు, 5 మంది ఒక గ్రూపు. ఏమి, నేను ఇక్కడికి ఎక్కాలి, ఎక్కడికి ఎక్కాలా? ఇక్కడికి ఎక్కాలి. ఇక్కడికి ఎక్కాలనే ఒక కోరిక. దేవుడిస్తే ఎక్కచ్చు, దేవుడిస్తే ఎక్కచ్చు. దేవుడు ఇవ్వని పనిని ఏది కూడా మనం చేయకూడదు. దీని గురించి నేను ఈ మెసేజ్ ఏం చెప్పడం లేదు, కానీ చెప్తున్నా. ఈ దినములలో కూడా నీవు ఆశీర్వదించబడవలనని కోరుచున్న ఎడల అధికముగా ప్రార్థించుట నేర్చుకునుము. అధికముగా ప్రార్థించుట నేర్చుకును. నీవు సంపూర్ణముగా ఆశీర్వదించబడవలను అనిన చక్కగా పాడుట, మంచి ప్రసంగములు వినుట, తర్వాత బోధకుల మాటలు వినుట, బోధకుల వర్తమానాలు వినుట వలన కాదు, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలో ఎక్కువ సమయమును గడపవలనని మనవి చేయొచ్చు. ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలు చేయాలంట. ప్రార్థనలు చేయాలంట. ఎలాంటి ప్రార్థనలు చేయాలా? ప్రసవ వేదన అనేది మనకు తెలియదు, నాకు తెలియదు. మా అమ్మని అడిగితే చెప్తుంది. మా అమ్మను ఒకసారి అడిగాను, ఏందమ్మా ప్రసవ వేదన అంటే, అది భూలోకంలో స్త్రీ చచ్చిపోయి మళ్ళీ బతకడం అంట. భూలోకంలో స్త్రీ చచ్చిపోయి మరలా బతకడం అంట. మా అమ్మకు 5 మంది పిల్లలు, మేము 5 మంది సంతానం. 5 మంది ఎట్లా ఆమె ప్రసవించింది. ఆమె ప్రసవ వేదన అంటే ఏంటి అని అంటే ఆమె చెప్పింది, ఆ ప్రసవించేటప్పుడు ఇంకా ప్రపంచంలో అంత నొప్పి ఉండదు, ప్రపంచంలో అంత బాధపడరంట, అంత కేకలు వేయడరంట. అంటే అంత బాధతో ఉంటుంది ఆ టైం. అందుకే ఈ భక్ష్యం గారు ఇది వాడాడు పదం, ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలు అంట. మనం ప్రార్థన చేస్తాం, ఎట్లా ప్రార్థన చేస్తాం? ఏదో ఆడుతూ పాడుతూ, కళ్ళు తెరుచుకొని, కళ్ళు మూసుకొని, కళ్ళు ఒక్కని ఇటు చూసుకుంటా అట్లా చూస్తాం. కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో కుమ్మరించడం, దేవుని సన్నిధిలో అడగడం, ఏకాంతంగా నీ గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయడం, 1 గంట సేపైనా ఉత్కంఠంగా నీకు తెలిసినటువంటి అంశాలు, ఏ అంశాలు ఉన్నాయో ప్రార్థన పుస్తకం, ఒక చిన్న పుస్తకం రాసుకొని ఏ అంశాలు ఉన్నాయి ఆ అంశాలన్నీ రాసుకొని ప్రతిరోజు వాటిని బైహార్ట్ చేసి చూడకుండానే చెప్పడం, ఆ విషయాల కొరకు ప్రార్థన చేయడం. ప్రజలు ఎంతో అక్కరతో ఉన్నారు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి తాకుతుంది. నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నీ ప్రార్థన ద్వారా దేవుడు బలపరుస్తాడు. అర్థమవుతుందా? నీ ప్రార్థన ద్వారా దేవుడు మనం గొప్పోళ్ళమని కాదు, ఏదో మనం గొప్పోళ్ళము అని కాదు.
దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. 65వ కీర్తన 2వ వచనం ఏం రాయబడింది? ప్రార్థన ఆలకించువాడా అని రాయబడింది. ఏమనేది? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ దగ్గరికి వచ్చేదరు. ప్రార్థన ఆలకించువాడా. చూశారా? దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు. విశ్వాసంతో నమ్మాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి, ప్రసవ వేదంతో కూడిన ప్రార్థనలు చేయాలి. ఏదో తూతు మందిరంగా మందిరానికి వచ్చి 10 నిమిషాలు ప్రార్థన చేసి నేను ప్రార్థన చేశాను చేతులు దులుపుకొని పోవడం కాదు. ఏదో నేను ఆరాధన చేశాను, నా ఆరాధన దేవునికి చేరింటుందిలే అనేది కాదు. కర్నూలులో అరవిందం గారు ఉన్నారు, ఎక్కువ కాలం ఆడ ఉన్నాడు కాబట్టి కర్నూలు అరవిందం అని పేరు పోయింది. గుంటూరులో ఎక్కువ కాలం ఉన్నాడు, గుంటూరు అరవిందం అని పేరు పోయింది. ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు. కర్నూలు అరవిందము, గుంటూరు అరవిందము అని ఆయన పేరే పోయింది. కర్నూలులో అరవిందం గారు అప్పుడు బాగా ఉన్నప్పుడు ఆయన గోసి పంచ కట్టుకుంటాడు, చిన్నగా ఒకే ఒక లైన్ తీసుకొని వర్తమానం చెప్తాడు. ఆ సంఘంలో 31 సంవత్సరం అయింది రక్షణ పొంది ఒక ఆమె. 31 సంవత్సరం నుంచి అరవిందం గారు వచ్చినప్పటి నుంచి ఆయన వస్తూ ఉంది. అరవిందం గారు ఆ గుంటూరు రాకముందు, కర్నూలు రాకముందు కూడా వస్తూనే ఉంది ఆయన. అప్పుడు అరవిందం గారు వచ్చినప్పటి నుంచి ఇంకా 10 ఏళ్ళైనా వర్తమానం చెప్పినా కూడా ఆమె గట్టిగా మైకు తీసుకొని అదే ఆరాధన చేస్తుందంట. ఏమని ఆరాధన చేస్తుందా? ప్రభువా నేను కుక్కను ప్రభా, చచ్చిన వంటి దాన్ని ప్రభా నేను నక్కను ప్రభా, జిత్తులు మారి నక్కను ప్రభా నేను అట్టదాని ప్రభా, ఇట్టదాన్ని ప్రభా నేను చచ్చిన కుక్కను ప్రభా అని గట్టిగట్టిగా ఆరాధన చేస్తుంది అరవిందం గారు. ఆయన డైరెక్ట్ చెప్తాడు, ఆ కాలంలో డైరెక్ట్ చెప్పేవాళ్ళు. అమ్మాయికి తీసుకొని అమ్మా కుక్క, అమ్మా నక్క, నువ్వు ఆపమ్మ నీ ఆరాధన అని అని అన్నారట ఒకసారి. అమ్మ కుక్క, అమ్మ నక్క, నీ ఆరాధన ఆపమ్మ. వాక్యం చెప్పింది ఏంది, నువ్వు ఆరాధన చేసేది ఏందమ్మా? 10 సంవత్సరాల నుంచి అదే ఆరాధన చేస్తున్నావు, కుక్క వంటావు నక్క వంటావు. దేవునికి తెలియదా నీ కుక్క నక్క అనేది? సారికి చెప్పాలన్నా అదే అని. ఇట్లా కొంతమంది అదే ఫిక్స్ అయిపోయింటారు అంతే. కొంతమంది కొన్ని చోట్ల చూశాను, మోకాల మీదకి వస్తారు, ఆరాధన చిన్న పుస్తకంలో రాసుకొని వస్తారు, అదే ఆరాధన చదువుతారంటే వేరే ఆరాధన ఏం రాదు. పొరపాటున బుక్ పోయిందనుకో, ఇంకా వెతుక్కుంటుంటారు ఆ బుక్ పోయింది ఆడిపోయిందో అని. అర్థమైందా? ఓసారి ఒక ఆయన ప్రసంగం చేస్తూ ఆ పేపర్ పెట్టుకున్నాడు, ఇట్లా పొరపాటున ఫ్యాన్కు అది ఎగిరిపోయింది. అది ఎగిరిపోయింది చూసుకుంటున్నాడు. ఆ సంఘ పెద్ద చేయిందంటే పేపర్ రాసుకొని వచ్చాను, ఆడ పోయింది అది పేపరు. రాసుకొని వచ్చే ప్రసంగాలు కాదు, రాసుకొని వచ్చే ఆరాధన కాదు, రాసుకొని వచ్చే ప్రార్థన. ఒకవేళ అంశాలు రాసుకోవచ్చు, చూడవచ్చు, చేయొచ్చు, కానీ ప్రార్థన ఎట్లా చేయాలా? యేసుప్రభువు గెస్తెమనే వనంలో ప్రార్థన చేసి ఎట్లా ప్రార్థన చేశాడు? ఆయన చెమట రక్తపు బిందువుల వలె అయిందంట. ఎట్లయింది? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంత ఆతృతగా చేశాడు, తీక్షణంగా చేశాడంట. అంత ఆతృతగా తీక్షణంగా చేశాడు. కాబట్టి ఆయన ఎబ్రిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చూస్తాము, ఆయన దేవుని కుమారుడై ఉండి తన్ను మరణం నుండి తప్పించువానికి ప్రార్థనలను యాచనలను చేయటం వలన ఆయన అంగీకరించబడ్డాడట. నీవు నేను అంగీకరించబడాలంటే అలాంటి ప్రార్థనలు చేయాలి. కాబట్టి ప్రసవ వేదంతో కూడిన ప్రార్థనలు గుర్తుపెట్టుకోండి. అంటే అంత భారంగా ప్రార్థన చేయాలి, ఇతరుల కొరకు అంత భారంగా ప్రార్థన చేయాలి. సంఘం ఐక్యంగా ఉండాలి. సంఘంలో అందరూ సమాధానంగా ఉండాలి. సంఘంలో అందరూ ఏక మనసుతో ఉండాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాయబడింది, ఆ మాట చదవండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 13వ వచనం. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిని వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడు యూదాను వారు
వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎట్లంట ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేశారంట. ఏక మనసుతో. ఉందా ఏక మనసు? ఉందా ఏక మనసు? ఓసారి ఇట్లా పరిచర్యకు పోయాను. అట్లా సిస్టర్స్ ఒక ఆమె అట్లా వచ్చి కూర్చునేది. అక్కడ కూర్చుంటేనే ఇంకొక ఆమె వచ్చింది. వచ్చి కూర్చుంటేనే వెంటనే ఆమె ఏమని చూసింది. ఎట్లా చూసింది చూపు? నేను గమనిస్తూనే ఉన్నాను. ఇట్లా చూసింది. చూస్తేనే పాపం ఆమె ఏం చేసింది, ఆమె బైబిల్ బ్యాగ్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయి కూర్చుంది. మళ్ళా వర్తమానం అయిపోయినాక అడిగాను, ఏమక్క అట్లా పోయారు మీరు మీ చూపే వేరుగా ఉంది, ఏమట్లా పోయారంటే, నేను దాని పక్కన కూర్చోను అని అండి. దేని పక్కన కూర్చోదంట? దాని పక్కన కూర్చోను. నువ్వేం ప్రార్థన చేయాలా? నువ్వేం ఆరాధన చేస్తావు? ఏంటి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన దేవుడు వింటాడు. సంఘం ఇది. సంఘంలో డివిజన్స్ లేవు. సంఘంలో అందరూ సమానమైన వారే, ప్రాముఖ్యమైన వారే, భేదాభిప్రాయాలు లేవు. అందరూ అవసరమైన వారే. భక్సింగారు చెప్పారు. భక్సింగారు ఈ మాటలు చెప్తున్నాడు. ప్రసవ వేదంతో కూడిన ప్రార్థనలు, మన ప్రార్థన దేవుడు వింటాడు. మేము కొత్తగా సేవకు పోయినాం. సేవకు పోతే ఒక కుటుంబంలో ఒక చిన్న పిల్లాడు, అంత వయసు ఉంటుంది 3-4 సంవత్సరాల వయసు ఉంటుంది. పుట్టినది మొదలుకొని వానికి నాలుకే నోట్లో మాటలే లేవు. నోట్లో మాటలే లేవు వానికి. ఎక్కడో చూపించారు. హైదరాబాద్ అన్ని చోట్ల చూపించారు, విజయవాడ అన్ని చోట్ల చూపించారు. కానీ పోయిన తర్వాత ఎంతో బాధపడి వాళ్ళు చెప్పారు, నా మాటలు రాలేదన్నా, నా ప్రార్థన చేయడన్నా అని. అంటే ఏదో మేము సేవకులం గొప్పలమని కాదు, కానీ వాని కోసం సంఘంలో చైన్ ప్రేయర్లో రాశాము, ఇట్లా మాటలు రాలేదు. జాన్ సంప్రీత్ అని పేరు. మాటలు రాలేదు, మాటలు రావాలి ప్రభు అని ఎంతో ప్రార్థన చేస్తే అద్భుతంగా వాడు ఇప్పుడు చూస్తే, మేము వచ్చి సంవత్సరం నా సంఘానికి పోయి అద్భుతంగా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడుతున్నాడు. నేను వాళ్ళ ఇంటికి పోతే, ఏం అంకుల్ వచ్చారు మీరు అని అంటాడు. వాడికి నాలుకే రాదు అసలు. వాడు అసలు మాట్లాడేవాడు కాదు. ఏంటి అని అంటే ఇటు అనేవాడు. వాడు ఇప్పుడు మేము పోతే, ఏం అంకుల్ వచ్చారు మీరు అంటాడు. అద్భుతంగా దేవుడు తెరిచాడు నాలుకలు. మన ప్రార్థన దేవుడు వింటాడు అనే దానికి ఇలా 2-3 సందర్భాల్లో ఇట్లా జరిగింది. కాబట్టి ఇవన్నీ చెప్పుకోవడం కాదు, కానీ ఏదో మన గొప్పతనం అని కాదు, కానీ దేవుడు అందరి ప్రార్థనలు వింటాడు. అందుకే భక్సింగారు చెప్పాడు, పాడేది కాదు, తర్వాత ఇవి కాదు, ఇవి కూడా ఉండడం మంచిదే, ఇవి సెకండరీ. మొట్టమొదట నువ్వు ఆశీర్వదింపబడాలంటే, అభివృద్ధిలోనికి రావాలంటే, నీ కుటుంబం రక్షణ నడిపించాలంటే, నీ సంఘం బాగుపడాలంటే, నీ సంఘం అభివృద్ధి చెందాలంటే, నీ సంఘంలో సమస్య లేకుండా ఉండాలంటే, నీవు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలంటే ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలు చేయాలని భక్సింగారు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇట్లా భక్సింగారు ఆధారపడుతూ వచ్చాడు. మనము ఎక్కడికైనాను వెళ్ళినప్పుడు, ఏ పని అయినను ఆరంభించుటకు ముందు అది ఎంత సులభమైనదైనను దాని కొరకు ప్రార్థించుట, సమయమును వ్యర్థము చేయుట ఎందుకని మాత్రం తలంచుకొనకూడదు. ప్రార్థించడం ద్వారా అత్యధికంగా పొందగలము. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు 96వ సంవత్సరం ముందు, అంటే మా నాన్న మేము అబ్బా అంటాం మా కడప భాషలో, మీరు ఇక్కడ ఏమంటారు తాత అంటారేమో, అంటే జాన్ సుబ్బారెడ్డి గారు వాళ్ళ ఆయన నాకు బాగా నీళ్లు దప్పిక అవుతూ ఉంటాయి. నీళ్లు తాగుదాము అని ఆయనకు ఒక గ్లాస్ ఇచ్చి నేను గ్లాస్ ఇచ్చినప్పుడు వెంటనే నన్ను తాగినట్టే అంటాడు, గట్టిగా అంటాడు. నాకేం నీళ్ళు దప్పిక అవుతూ ఉంటాయి. ఆయన ఏం చేస్తాడంటే ఆ గ్లాస్ పడుకొని ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈ నీళ్ళు ఇచ్చినావు నీకు వందనాలు, ఈ నీళ్ళను దీవించి ఆశీర్వదించు. ఏమి ముసలి ఆయనకేమి నీళ్ళకు కూడా ప్రార్థన చేయాలన్నా? నీళ్ళకు ప్రార్థన చేసేది ఏంటి?
ఇవాళ అన్నం తినేటప్పుడు ఏదో ఒక మాట ప్రార్థన చేసుకోవద్దు, నీళ్ళకి కూడా ప్రార్థన చేయాలి. ఈ నుంచి అక్కడికి పోయేదానికి కూడా ప్రార్థన చేశాడు. ప్రభా నేను పోతున్నాను, ప్రభా నన్ను కాపాడు అని. ఆయన ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఆ ప్రార్థన విలువ ఇప్పుడు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ భక్సింగ్ గారు చెప్తున్నాడు, మనం ఎక్కడికైనానో వెళ్ళినప్పుడు ఏ పని అయినను ఆరంభించడానికి ముందు అది ఎంత సులభమైనదో అయినా సరే, ఈ విధంగా చేస్తే నాకు సమయం వేస్ట్ అవుతుంది అనుకోకూడదంట. ప్రార్థిస్తే అది గొప్ప ఆధిక్యత, మనకు అది ఎంతో దీవెనగా మారుతుంది, ఆశీర్వాదంగా మారుతుంది. మనము గదిని ఊర్చుట, లేక పాత్రలు శుభ్రపరచుట, లేక కొంత కష్టతరమైన పని అయినను కొన్ని మాటలు మనం ప్రభు యొద్ద ప్రార్థించుట మంచిది. గది ఊర్చేటప్పుడు ప్రార్థన చేస్తాము. మనము నిద్ర లేవగానే ఎక్కడుంది ఆ చీపురు, ఎక్కడుంది ఆ చీపురు అని ఆ చీపురు దగ్గరికి పోతాము. అర్థమైందా? గది ఊర్చేటప్పుడు ప్రార్థన చేయాలంటే, ప్రభా నేను ఈ గదిని ఊరుస్తూ ఉన్నాను, ప్రభా నాకు శక్తిని అనుగ్రహించు, సహాయం చేయి, శుభ్రంగా ఊర్చేదానికి సహాయం చేయి అని ప్రార్థన చేయడం మంచిది. ఒక ఇంట్లో ఒక పని మనిషి వంట పాత్రలు బయట వేసుకుని తోముతుందంట. అంటే కడుగుతూ ఉంటే కళ్ళు మూసుకొని కడుగుతూ ఉంది. ఆ ఓనర్ వచ్చి, కళ్ళు మూసుకొని వంట పాత్రలు కడుగుతున్నా ఏంటే, ఎట్లా కడుగుతావు అట్లా అని అంటే, అమ్మగారు నేను అంత శుభ్రంగా కడుగుతున్నాను, నేనేం కన్ను మూసుకోవడం లేదు, ఎప్పుడు మూసుకోవడం లేదు, నేను చూస్తున్నాను, కానీ అప్పుడప్పుడు కన్ను మూసుకుంటున్నాను అని అంటుంటే, ఎందుకు మూసుకుంటున్నావట అంటే, నా దేవునికి ప్రార్థన చేసుకుంటున్నాను అమ్మగారు అని. ఏమని ప్రార్థన చేసుకుంటున్నావు అంటే, ప్రభా ఈ గ్లాస్ మీద ఉండే మురికి ఎంతో మురికిగా ఉంది, దీన్ని నేను బాగా తోమి దీన్ని బాగా శుభ్రపరిచి ఆడబెట్టినప్పుడు అది ఎంతో మెరుస్తూ ఉంది, దీనిలో ఉండే మురికి అంతా పోతుంది, ప్రభా ఈ గ్లాసు వలె నన్ను కూడా ఆ విధంగా శుభ్రపరచు, నాలో ఉండేంత మురికి అంతా తీసేయి, నన్ను కూడా శుభ్రం చేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నానని చెప్పింది. చూసారా? ఆ పని మనిషికి ఉండేటువంటి జ్ఞానం మనకు లేదు. అనేక సార్లు ప్రజలు తాము అనుభవం గల వంటవారము కనుక ప్రార్థించుట అనవసరమని తలంచెదరు. వంట చేసేటప్పుడు ప్రార్థన చేస్తామా? వెంటనే బియ్యం తీసుకుంటాం, కడుగుతాం, త్వరగా ఆదరాబాదరా చేస్తాం వంట. వారు ఇలాంటి వైఖరిని కలిగి ఉన్నట్లా వారు అవసరమైన పదార్థములను వాడినను ఆహారం ఏమాత్రము రుచి ఉండదంట. నా వ్యక్తిగత అనుభవము, నేను మొదటిసారి వంట చేసినప్పుడు ఎంత నూనె లేక ఎంత వెన్న లేక ఎంత ఇతర పదార్థములను వేయవలనో నాకు చెప్పుమని అడుగుటకు ప్రభు వైపు చూచి తిని ప్రార్థించి తిని ఫలితంగా ఎంత బాగుగా చేయగలుగుతున్నానుగా నా నేర్పరితనం బట్టి నన్ను అందరూ మెచ్చుకోనగలిగితిరి. ఇది దేవుని సహాయం అంటే. దేవునికి మొరపెట్ట ద్వారా మనము చేయు వాటన్నిటిలో ప్రేమతో నేర్పరితనముగా చేయుటకు ఆయన సహాయము చేయును. ఇది విషయం. కాబట్టి దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. ప్రతి దాని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. దేవుడు ఖచ్చితంగా మనకు సహాయపడతాడు. దేవుడు మన ప్రార్థన వింటాడు. నేను పాఠం చెప్పేటప్పుడు ఒకడు నా దగ్గరికి వచ్చాడు. వాడు పూర్ స్టూడెంట్, మ్యాథమెటిక్స్ 2B ఇంటర్మీడియట్లో వాడు 2B పాస్ కాలేకున్నాడు. 2 సార్లు రాశాడు. సార్ 2 సార్లు రాశాను సార్, నాకు గుర్తుండలమే సార్, ఈ మ్యాథ్స్ నాకు అర్థం కాలేదు, నాకు ఒక క్వశ్చన్ చెప్పండి, ఒకే ఒక క్వశ్చన్ చెప్పండి, నేను ఇంకా ఒక 3 క్వశ్చన్లు నేర్చుకున్నాను, ఒక క్వశ్చన్ చెప్తే 7 మార్క్స్వి, అది రాస్తే నేను పాస్ అవుతాను, ఏదో నాకు 26 వస్తే అయిపోతాయి, ఒక క్వశ్చన్ చెప్పండి అని అన్నాడు. నేను ఆ రోజు వాని పరిస్థితిని బట్టి ఎంతో బాధపడి చెప్తుంటే ప్రార్థన చేసుకున్నాను. ప్రభా ఒక్క క్వశ్చన్ చెప్పండి నాకు. అది మ్యాథమెటిక్స్ అంటే సెట్లు ఉంటాయి, సెట్ 1 వస్తుందో సెట్ 2 ఎవరు తెలుస్తుందో ఎవరు తెలియదు. ప్రభా ఎవరికి ఏం తెలియదు, నాకు కూడా తెలియదు వస్తుందో లేదో. ఇంపార్టెంట్ అన్నప్పుడు గెచ్ చేసి చెప్తాము, మాకు తెలియదు. అది ఒక్క క్వశ్చన్ మాకు చెప్పు, ఆ క్వశ్చన్ వచ్చేటట్టుగా చెయ్యి, ఆ క్వశ్చను వాడు రాయాలి, బాగా పాస్ కావాలి అని అడిగితే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని అట్లా వాని బాధ చూడలేక చూస్తే దేవుడు అద్భుతంగా ఒక పేజీ తిప్పమన్నాడు. ఆ పేజీ తిప్పమంటేనే లాస్ట్ క్వశ్చన్ మీద దృష్టి పోయింది. నాకు లాస్ట్ క్వశ్చన్ చూపిస్తుంటే వెంటనే చెప్పాను, ఈ క్వశ్చన్ నువ్వు నేర్చుకోవాలి, వస్తుందా
వస్తుందా అని 10 సార్లు అడిగాడు. వస్తుందా 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 అంటే వస్తుంది వస్తుంది నేర్చుకో అన్నాడు. పొద్దున్న ఎగ్జాము ఆ సెట్ పేపర్ ఓపెన్ అయింది, మ్యాథమెటిక్స్ కాబట్టి మనం లోపలికి పంపారు. వేరే ఆ కడప జిల్లాలో ఉండే ఒక వెంకట సుబ్బయ్య అని ఆయనకు ఫోన్ చేశాను. క్వశ్చన్ పేపర్ ఏమైనా బయటకు వచ్చిందా, ఏం క్వశ్చన్స్ వచ్చినాయి, ఆ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఈ క్వశ్చన్ వచ్చిందా అంటుంటే ఆయన అదే క్వశ్చన్ వచ్చింది అని అన్నాడు. చూసావా, వాడు రాసి బయటకు వచ్చాడు ఆనందంతో. వాడు ఖచ్చితంగా 31 మార్కులతో పాస్ అయిపోయాడు. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు అనే దానికి ఇది ఒక రుజువు. ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా మనం ప్రార్థన చేసుకోవడం పోవడం చాలా మంచిది. ఏ పని చేసేటప్పుడైనా, స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకపోయేటప్పుడైనా ప్రభువా నా జ్ఞానం అనుగ్రహించు, నా జ్ఞాపక శక్తిని అనుగ్రహించు అని అంటే దేవుడు సహాయం చేస్తాడు. ఏం గంటలు చేయాల్సిన అవసరం లే, గంటలు చేయాల్సిన అవసరం లే, 1 నిమిషం చాలా అంతే. ఒక విశ్వాసిని పిలిచారు. ఒక హాస్పిటల్లో ఒక వ్యక్తి ఉంటే చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఒక విశ్వాసిని పిలిచారు సంఘ పెద్దలు. ఆయన కొరకు ప్రార్థన చేయండి అంటే ఆయన ప్రార్థన మొదలు పెట్టుకున్నాడుగా. కన్ను మూసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అప్పుడు కొంచెం ప్రాణం ఉంది. చేస్తూనే ఉన్నాడు. 40 నిమిషాలు చేశాడంట. ఆయన 10 నిమిషాలు ప్రార్థన చేసేప్పుడు ఆయన చనిపోయినాడు. చనిపోయినా కూడా అర్ధగంట ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. వాళ్ళు సన్నిలిస్తున్నా కూడా అర్ధగంట చేస్తూనే ఉన్నాడు. ఆమేనని చెప్పాడు. వీళ్ళు ఎంతో దిగాలుగా ఆమెనని చెప్పారు. ఏంటి సంగతి ఏంటంటే ఆయన ఎప్పుడు చనిపోయాడంటే ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన అంటు. ఎప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన. కాబట్టి ప్రార్థన చేసేది కూడా అలాంటి జ్ఞానం ఉండాలి మనకు. ఏ టైంలో ఏ సందర్భంలో ఎట్లా ప్రార్థన చేయాలా అనేది. దీర్ఘ ప్రార్థనలు చేస్తే ఏమనుకుంటారంట, నా ప్రార్థన వింటాడు అనుకుంటారంట. దీర్ఘ ప్రార్థనలు అవసరం లే. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ అక్కర తెలుసు, వాక్యంలో ఉంది. మన అక్కర తెలుసు కాబట్టి ఒక్క మాట అడిగితే చాలు, అంతే. దీర్ఘ ప్రార్థనలు చేస్తే వింటాడు, చిన్న ప్రార్థన చేస్తే దేవుడు వినడు అనేది కాదు. ఏ ప్రార్థన చేసినా కూడా విశ్వాసంతో ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. ఈ విషయాలు గమనించాలి. కాబట్టి సంఘము అనేది చాలా ప్రాముఖ్యం. సంఘంలో చేర్చబడినటువంటి మనం ఆరాధన చేస్తూ వచ్చాము. నూతనమైనటువంటి ఆరాధన ఈ ఆరాధన. అయితే బలను సమీపించాం. బలలో ఏ విధంగా పాల్పొందాలి, ఈ విషయాలు కొన్ని చూసుకొని, మనకు సమయం కూడా చాలా తక్కువగా ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. నాతో పాటు పలకండి, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. కాబట్టి ఆయన మరణము పొందాడు. ఎలాంటి మరణం పొందాడంటే శిలువ మరణం పొందాడు. ఆయన మన కొరకు పరిచర్య చేస్తున్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వన విజ్ఞాపన చేస్తున్నాడు, మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన ప్రభావంతో ఉన్నాడు, ఆయన కిరీటము ధరించాడు. అందుకే మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. మనం ఆయన్ను చూస్తూ ఉన్నాం. ఆయన మహిమలో ఉండేది మనం చూస్తూ ఉన్నాం, ప్రభావంతో ఉండేది చూస్తూ ఉన్నాం, కిరీటము ధరించినటువంటి వానిగా ఉండేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మహిమలో ఉన్నాడు. దేవుని వాక్యం చెప్తుంది. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం త్వరగా చదవండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ఏమని చెప్తున్నాడు? స్టెఫను చెప్తున్నాడు ఇక్కడ, మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అబ్రహాముకు ప్రత్యక్షమైనాడు. ఏ దేవుడు అంట చెప్పండి? మహిమగల దేవుడు. మహిమగల దేవుడు. కాబట్టి ఆ దేవుడు మహిమ కలిగినటువంటి వాడు. ఆ మహిమ
తో ఆయనను చూస్తూ ఉన్నాము. ఆ మహిమ ఆయనను ఆవరించేది మనం చూస్తూ ఉన్నాము. తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఆ మహిమ ఆయనకేనా? ఆ మహిమ ఆయనకేనా? దేవుడు మనకు కూడా ఇచ్చాడు ఆ మహిమను. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. నాతో పాటు పలకండి. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. చూసారా? కాబట్టి మహిమతో ఉండేది ఆయన్ను చూస్తున్నాము. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తున్నాము అని ఇక్కడ రాయబడింది. ఆయన మహిమతో ఉండేది మనం చూస్తున్నాము. ఆ మహిమ ఆయనకే కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఆ మహిమను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనము ఎలాంటి వాళ్ళము అనంటే, సంఘములో చేర్చబడినటువంటి మనము ఎలాంటి వాళ్ళము? మహిమతో ఉన్నాం. మనము మహిమతో ఉన్నాము. కాబట్టి ఈ విషయం చాలామందికి అర్థం కాదు. నేను సంఘంలో చేర్చబడ్డాను, ఈ మహిమ నాలో ఉందా? నేను ప్రభావం కలిగినటువంటి వ్యక్తినేనా? నాకు కిరీటం ఉందా అని అనుకుంటాం. కాబట్టి వాక్య ప్రకారంగా సంఘంలో చేర్చబడినటువంటి నీకు ఆయన మహిమనిచ్చాడు. అందుకే ఏదైనా ఎవరైనా ప్రార్థన చేస్తే వానికి బాగైతే ఏమంటారు కొంతమంది తెలియని వాళ్ళు, అబ్బా నీలో ఏ మహిమ ఉంది అంటారు. అబ్బా నీలో ఏం మహిమ ఉంది అంటారు. ఏం మహిమ ఉంది? యేసుక్రీస్తు ప్రభువారి మహిమ ఉందని చెప్పాలి. బయట రోడ్ల మీద ఇట్లా కొట్టుకొని తర్వాత ఆడిస్తూ ఈడిస్తూ తర్వాత ఏదైనా చెప్తూ ఉంటారు. ఆ మాయా మంత్రాలు చేసి చెప్తూ ఉంటారు. నేను చిన్నప్పుడు మా ఊర్లోకి వచ్చేవాళ్ళు, పగటి వేషగాళ్ళు వచ్చేవాళ్ళు. ఒక టెంకాయ తీసుకుంటారు, దాంట్లో నీళ్ళన్నీ కింద పోసేసి కొబ్బరంతా తీసేస్తారు. తీసేసిన తర్వాత కాలి చిప్ప ఉంటుంది, ఆ చిప్పలో నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన తర్వాత బయటకు వచ్చి వాళ్ళంతా హంగామాలు చేసుకుంటూ వస్తారు. అవన్నీ వేషం వేసుకొని వస్తూ ఉంటారు. ఒక వీధిలో పెట్టిదారు, అంతా జనాలంతా గుంపు అవుతారు. అప్పుడు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నాను. ఆ టెంకాయ తీసుకొని టెంకాయలో నీళ్లు పోస్తారు, అందరికి చూపిస్తాడు. టెంకాయలు నీళ్లు ఉన్నాయి చూడండి అని. కిందకు వంచినప్పుడు కింద కాడుతూ ఉంటాయి. కాడుతున్నాయి ఎప్పుడు అంటాడు. అందరికి చూపించిన తర్వాత డోలు కొట్టరా డగడగడగాని కొడుతుంటాడు. ఇట్లా ఉంచుతాడు. ఉంచిన తర్వాత టెంకాయల నీళ్లు కారు అంటే కారుతాయి, టెంకాయల నీళ్ళు కారద్దు అని అంటే అట్లా ఆగిపోతాయి కారకుండా. అప్పుడు అనుకునేవాళ్ళు వాళ్ళంతా, వీళ్ళలో ఏం మహిమ ఉంది అని అనుకునేవాళ్ళు. అది నిజమైన మహిమ నాది కాదు. నిజమైనటువంటి మహిమ యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చాడు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 17వ అధ్యాయంలో, నీవు నాకు ఇచ్చినటువంటి మహిమను నేను వారికి ఇచ్చి తిని. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడని చూస్తున్నాము. ఆ మహిమను మనకిచ్చాడు. ఆ మహిమను మనకిచ్చాడు. ఆ మహిమ ఎలాంటిది? ఆ మహిమను మనం చూడగలుగుతామా? 2వ దినవృత్తాంతంలో రాయబడింది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 2-3 వచనాలు. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము, యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయారు. యెహోవా తేజస్సు అనగా యెహోవా మహిమ ఆ మందిరములో ఉంది. ఆ మందిరము నిండుకొనింది. యాజకులు దాంట్లోనికి పోలేకపోయారు. అలాంటిది ఆ తేజస్సు, అలాంటిది ఆయన మహిమ. కాబట్టి ఆ మహిమతో ఆ మందిరము నిండి ఉంది. ఆ మందిరమే కాదు, ఆ మహిమతో నీవు నేను మనం అందరము నిండి ఉన్నాము. దేవుడు మనల్ని ఆ మహిమతో నింపాడు. ఆ మహిమతో నింపాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. 8వ కీర్తన 1వ వచనంలో ఏం రాయబడింది? 8వ కీర్తన 1వ వచనం, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగినది. ఆకాశములలో నీ మహిమను కనబరచువాడా. కాబట్టి ఆకాశములలో ఆయన మహిమ ఉంది, భూమి మీద ఆయన మహిమ ఉంది, మందిరంలో ఆయన మహిమ ఉంది, నీలో ఆ మహిమ ఉంది, పరలోకంలో ఆయన మహిమ ఉంది, యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయన మహిమ ఉంది. కాబట్టి మహిమను కనపరచువాడా.
ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు. ఆ మహిమను నీకు నాకు మనందరికి ఇచ్చాడు. ఆయన మహిమతో తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము 2వ భాగంలో మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు ఎలాంటి వారము? మహిమ కలిగినటువంటి వారము. నీవు అనుకోవాలి, ప్రభువా నేను ఎలాంటి వాడను అనంటే, నేను మహిమ కలిగినటువంటి వాడను. ప్రభువా నీ మహిమను నాకు ఇచ్చావు, నీవు ఆ విధంగా చెప్తూ ఉన్నావు, నా మహిమను వారికి ఇచ్చి తిని అని. కాబట్టి నీ మాట నమ్మదగినది, ఆ మహిమ నీవు నాకు ఇచ్చావు. కాబట్టి నేను ఎలాంటి వాడను అనంటే మహిమ కలిగినటువంటి వాడను. నీవు ప్రార్థన చేస్తే ఎవరి కోసమైనా, ఒకరికి జ్వరం వస్తుంది, అయ్యా నాకు ప్రార్థన చేయండి అని అంటే దేవుడు నీలో ఆ మహిమను ఉంచాడు. ప్రార్థన చేస్తే నీవు ఆ ప్రార్థన చేయగానే ఆ జ్వరం విడిచి వెళ్ళిపోతుంది. అట్లా కాదు. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే వానికి 90 డిగ్రీ జ్వరం వస్తుంటుంది, మనం ప్రార్థన చేస్తే 102 అవుతుంది. ఇంకా ఎందుకు అవుతుంది అంటే నీలో పోయింది ఆ మహిమ, నీలో ఆ ప్రభావం పోయింది, ఆ మహిమ పోయింది. ఏదో ఊరికే మందిరానికి రావాలి కాబట్టి వచ్చి కూర్చుంటున్నామంటే, మందిరానికి రావాలి కాబట్టి వచ్చి కూర్చుంటున్నాం. ఒక ఆయన ముందరనే కూర్చోన్నాడు, నాకు కనిపిస్తుంది కదా, ముందరనే కూర్చోన్నాడు. వచ్చినప్పటి నుంచి నిద్రపోతానే ఉన్నాడు. ఆ పక్కన ఒక ఆయన యవనస్తున్నాడు, పిల్లోడు. ఆయన వాని మీద పడుతున్నాడు. ఇట్లా పడితే ఇట్లా పడతాడు. వాడు వాక్యం వినవాడు, వాడు దెబ్బలలో పడతాడు. అంత పెద్ద మనిషి వాని మీద పడితే ఏమవుతుంది? వాడు వణుకుతున్నాడు. వాడి పక్కనకి జరుపుకుందామంటే స్థలం లేదు, వెనక్కి పోదామంటే స్థలం లేదు, ఇరుక్కొని కూర్చోంటారు. సారికి వాని మీద పడుతుంది. అయ్యా నిద్రపోదయా అన్నా కూడా, నీ మీద నీళ్లు చల్లుతాను అని అన్నా కూడా ఏం లేదు, నిద్రపోతూనే ఉన్నాడు. తర్వాత బైబిల్ ఎటు పెట్టుకున్నాడు? రివర్స్ పెట్టుకున్నాడు. బైబిల్ రివర్స్ పెట్టుకున్నాడు. ఏంటో వాక్యం అయిపోయేంత వరకు నిద్రపోతూనే ఉన్నాడు. శత్రువు ఆ విధంగా చేస్తుంది. మందిరానికి వచ్చి కూర్చోండవు, ఏమని చెప్తుంది? మందిరానికి పోవద్దని నేను చెప్తున్నాను. చెప్పు, చక్కగా మందిరానికి మంచిగా స్నానం చేయి, మంచిగా బట్టలు వేసుకో, మందిరానికి పోవద్దని ఎప్పుడు చెప్పను నేను. కానీ పోయిన వెంటనే నిద్రపో. దేవుని మాటలు ఒక్కటి వినొద్దు. నువ్వు దేవుని మాటలు నీకు ఒక్కటి వినొద్దు, ఒక్కటి నీకు అర్థం కావంతే. ఏం ప్రయోజనం? వచ్చివి పోతివి. ఏం చెప్పారు? పోయిన ఆదివారము ఆరాధన వర్తమానం ఏం చెప్పారంటే, బల్లవర్తమానం ఏం చెప్పారంటే, ఏమో అర్థమైందే, ఏమో. కడపలో అబ్రహాం జోసెఫ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన సేవకుడు. ఎవరైనా ఇంటికి విజిటింగ్ వచ్చినప్పుడు ఆయన అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ ప్రామిస్? నీ వాగ్దానం ఏంటి అడుగుతాడట. నీ వాగ్దానం ఏంటి? ఇప్పుడు మీ బైబిల్లో నీ వాగ్దానాలు ఉన్నాయా? నేను చాలాసార్లు అడిగాను కొంతమందిని, బైబిల్లో వాగ్దానాలు ఏవంటే, వాగ్దానం ఇట చూసి బీరలో ఓపెన్ చేసి ఏమి ఏడా కనిపించేది వాగ్దానం? అది వారి నీ వాగ్దానం ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ ప్రామిస్? ఎక్కడ నీ వాగ్దానము అంటుండే, యాడో పిల్లలు తీసుకున్నారు, యాడేసింది నీ బైబిల్ పెట్టుకోకుండా వాగ్దానం. నీ వాగ్దానం ఏంటి అని అనగానే, వాగ్దానం తెలిసింటే కదా, ఎప్పుడో జనవరి 31 జనవరి 1 తీసుకుంటాము, ఆ వాగ్దానం తీసుకొని చూసుకుంటాం. ఏమొచ్చింది? అరవిందం గారు అంటే అంత గుంపు అయినారంట. అడేసింటే ఏమొచ్చింది, నీకేమొచ్చింది అంటే, నీకేమొచ్చింది అని అనేవాడు. నీకేమొచ్చింది? రోగం అనేవాడు. ఏంది ఏమొచ్చింది? ఆ వాగ్దానాలు కూడా డిస్కస్ చేసుకుంటుంటారు. నీకు మంచి వాగ్దానం వచ్చింది, నీకేమొచ్చింది? చెడ్డ వాగ్దానం వచ్చిందా? దేవుని మాటలు ఎన్ని ఉన్నా కూడా అన్నీ మంచివే, అన్నీ మంచి వాగ్దానాలే. నీకు మంచి వాగ్దానం వచ్చింది, ఏదన్నా మరణానికి సంబంధించి వస్తే దాన్ని పక్కన పెట్టేసి, ఓయమ్మ ఏమవుతానో
ఈరోజు ఏమవుతానో, నేను చచ్చిపోతాను బతుకుతాను. కొంతమంది నా దగ్గరకు వచ్చి ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నా ఇట్లా వాగ్దానం వచ్చిందినా, ఈ సంవత్సరం చచ్చిపోతానేమో, ఏమవుతానో. ఏమవుతావు? చచ్చిపోతే అడిగిపోతావు, దేవుని దగ్గరికి పోతావు, అంతే కదా. ఎందుకు అంత భయం? వాగ్దానం లేదు, తెలియదు. అప్పుడు ఆయన నీ వాగ్దానం ఎక్కడ అంటే, ఆ వాగ్దానం, ఆయన వాగ్దానం తెలియదు, భార్య వాగ్దానం తెలియదు, పిల్లల వాగ్దానాలు తెలియదు, ఎక్కడుంటావో తెలియదు. అప్పుడు అనేవాడంట, 77 సార్లు సిగ్గుపడు నువ్వు, నీ వాగ్దానం తెలియదు, నీకేం తెలియదు, నువ్వు వచ్చి మళ్ళా ఏం ప్రార్థన చేస్తావుగా, నీ కుటుంబం కొరకు ఏం ప్రార్థన చేస్తావు నువ్వు అని అనేవాడు. కాబట్టి ఇట్లా దేవుడు మనల్ని మహిమతో నింపాడు. మనం అన్ని విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి. మన వాగ్దానాలు గుర్తుపెట్టుకోవాలి. సంఘ వాగ్దానం ఉంది, చూడకుండా చెప్తారా సంఘ వాగ్దానాన్ని? చూసి చెప్పేదే బరువు మనకు. సార్వత్రిక సంఘ వాగ్దానం ఉంది, గుర్తుపెట్టుకున్నారా? సార్వత్రిక సంఘ వాగ్దానం చూసి 3 వాగ్దానాలు ఉంటాయి. సంఘ వాగ్దానం ఉంటుంది. సంఘ వాగ్దానం కొంతమంది తెలియదు. ఏం ప్రార్థన చేస్తాం మనము? కాబట్టి మనం ప్రార్థన చేస్తే ఏం సమస్య పోతుంది. అందుకే ఇలాంటి విషయాల మీద అవగాహన కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ఆ మహిమనిచ్చాడు. కాబట్టి మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తూ ఉన్నాము. ఇది మొదటిది. రెండవది ఏంటి? ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో మహిమ తర్వాత ఏముంది? ప్రభావం ఉంది. ప్రభావము. మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చదవండి. మార్కు 5:30లో ఏం రాయబడింది? మార్కు 5:30. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళను. ఇప్పుడు చెప్పండి. కాబట్టి ప్రభావం ఎవరిలో ఉంది? యేసుక్రీస్తు ప్రభువారిలో ఉంది. తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళని గ్రహించి, ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఇందాక కీర్తన 8:1 చూసాం. ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, నీవు భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావంతో ఉంది. ప్రభావం కలిగినటువంటి దేవుడు వెంటనే ఆయనలో నుండి ప్రభావము వెళ్ళనని గ్రహించాడు. రక్తస్రావ రోగం గల స్త్రీ యేసు ప్రభువారి వస్త్రపు చెంగును వెనుకొచ్చి ముట్టుకొనింది. ఆ ప్రభావము ఆయనలో నుంచి వెళ్ళినట్టుగా గ్రహించాడు. ఆయనలో ప్రభావం ఉంది. చనిపోయినటువంటి లాజరు బయటికి రానగానే బయటికి వచ్చాడు. కాబట్టి ప్రభావం కలిగినటువంటి ఆ మాట, జీవము కలిగినటువంటి ఆ మాట, మహిమ కలిగినటువంటి ఆ మాట, ఆ జీవము కలిగిన మాట సమాధిలోనికి వెళ్ళి చనిపోయినటువంటి శవాన్ని బయటికి తీసుకొని వచ్చింది. ఆయనలో ఏముంది? ప్రభావం ఉంది. ఆయనలో మహిమ ఉంది. కాబట్టి ఆయన బిడ్డలముగా ఆ మహిమను మనము పొందుకున్నాము, ఆ ప్రభావాన్ని మనము పొందుకున్నాము. మనకు కూడా అలాంటి శక్తి ఉంది. నీవు శక్తిహీనం అనుకోవద్దు. ప్రభువా, నేను ప్రార్థన చేస్తే నాలో మహిమ ఉంది, ప్రభావం ఉంది. ఆ మహిమను నాకు ఇచ్చావు, ఆ ప్రభావం నాకు ఇచ్చావు. కాబట్టి నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తా, నా సమస్యను పరిష్కరించుకుంటా, వేరే వారి సమస్యను కూడా పరిష్కరిస్తా. ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నామా? నేను ప్రభావం కలిగినటువంటి వాడనని అనుకుంటున్నామా? మనము యేసు ప్రభువారి ప్రభావం వెళ్ళిపోయింది. ఆ ప్రభావం వల్ల ఎంతోమంది బాగవుతూ వచ్చారు. ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం 36వ వచనం. వీరిని వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిది. ఎందుకు వేడుకున్నారు? వస్త్రపు చెంగును మాత్రం ముట్టనిమ్మని వేడుకున్నారు. ఎందుకు వేడుకున్నారు? ఆయనలో ప్రభావం ఉంది కాబట్టి, ఆయనలో మహిమ ఉంది కాబట్టి వేడుకున్నారు. ఆ ప్రభావం నాలోనికి వస్తుంది, ఆ మహిమ నాలోనికి వస్తుంది. అందుకే ముట్టనిమ్మని వేడుకున్నారు. ఆయన ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఈ ప్రభావం ఏమైపోయింది ఈనాడు? మొదటి సమూయేలు 4వ అధ్యాయము 22వ వచనం. మొదటి సమూయేలు 4:22. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇజ్రాయిల్లో నుండి చెరపట్టబడిపోయిన సంగతి ఏముందంట?
దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము పోయెనని. పలకండి నాతో పాటు, ప్రభావము పోయెను. ప్రభావం పోయింది, దేవుని ప్రభావం పోయింది. ఎందుకు పోతుంది ప్రభావం? దేవుని మాట వినకపోతే, దేవుని మాటను వినకపోతే, నీలో పాపం ఉంటే, పాపాన్ని లోపలికి ఆహ్వానిస్తే, చీకటిని లోపలికి ఆహ్వానిస్తే, కాబట్టి నా హృదయంలో పాపమును నేను లక్ష్యం చేసినట్ల ప్రభువు నా మనవిని వినకపోవుననింది. నీవు పాపమును లక్ష్యం చేస్తే ప్రభువు నా మనవి వినడు. ఒకవేళ నువ్వు వింటున్నావని భ్రమపడుతున్నావేమో, పాపము నీలో ఉంది, ప్రభావం పోయింది, మహిమ పోయింది, ఇంకా ఎట్లుంటావు? ఎట్లా నీ ప్రార్థన వినబడుతుంది? కాబట్టి మనం ప్రభావం కలిగినటువంటి వారము అనేది అర్థం చేసుకోవాలి. మూడవది ఏంటి? కిరీటము. కిరీటము ధరించిన వానిగా ఆయనను చూస్తుంది. కిరీటం. ఈ కిరీటాల గురించి చాలా వ్రాయబడ్డాయి. నేను అన్ని చెప్పను, కానీ ఒక 2-3 చెప్తాను. కిరీటము, ఎలాంటి కిరీటము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు? 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం త్వర చదవండి. 2వ తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఏముంచబడిందంట? పౌలు చెప్తున్నాడు, నీతి కిరీటం ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, తన రాకడను అపేక్షించే వారందరికీ ఈ కిరీటము ఉంది. కాబట్టి ఈ కిరీటము దేవుడు మనకు ఇవ్వనై ఉన్నాడు. ఆయన కిరీటము ధరించిన వానిగా చూస్తున్నాము. మనకు కూడా కిరీటము ఇవ్వబోతూ ఉన్నాడు. అది జీవ కిరీటం అండి. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, తన రాకడను అపేక్షించే వారందరికీ అనుగ్రహించబడుతుంది. కాబట్టి దేవుడు మనకి ఏమి ఇస్తాడంట? జీవ కిరీటం ఇస్తాడంట. 1 పేతురు 5:4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును, ఏం కిరీటం అంట? మహిమా కిరీటం ఇస్తాడు. కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాము. కిరీటం ఆయనకే కాదు, దేవుడు చెప్తున్నాడు కిరీటం నాకే కాదు. అందుకే ఆ చిన్న కుమారుని విషయంలో, తప్పిపోయిన కుమారుని విషయంలో ఏమంటున్నాడు? పెద్ద కుమారునితో తండ్రి ఏమంటున్నాడు? నావన్నీయు నీవి, నావన్నీయు నీవే కదా. ఇప్పుడు దేవుడు మహిమతో ఉన్నాడు, ప్రభావంతో ఉన్నాడు, కిరీటంతో ఉన్నాడు. ఈ మహిమంతా నీదే, ప్రభావం నీదే, కిరీటము నీదే. తండ్రి చెప్తూ ఉన్నాడు, తండ్రిని పోల్చుకుంటే అక్కడ. కాబట్టి నావన్నీయు నీవే కదా అంటున్నాడు తండ్రి తన కుమారునితో. మన పరలోకపు తండ్రి మనం కుమారులుగా, కుమార్తెలుగా చేయబడుతూ వచ్చాము. 2వ కొరింథీ 6వ అధ్యాయంలో చూస్తాం, మీరు సర్వశక్తి గల ప్రభు యొక్క కుమారులు, కుమార్తెలను రాయబడింది. కాబట్టి నావన్నీయు నీవే కదా. అలాంటి జీవ కిరీటం, మహిమా కిరీటం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 2:11. సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. చూసారా, పైన వ్రాయబడింది. ఏం వ్రాయబడింది? నేను నీకు జీవ కిరీటము ఇచ్చేదను, జీవ కిరీటం ఇచ్చేదను. పైన రాయబడింది 10వ వచనంలో, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి జీవ కిరీటం ఇచ్చేవాడు, మహిమా కిరీటం ఇచ్చేవాడు. తిమోతిలో రాయబడిన ఆ కిరీటం ఏంటి? ఏం కిరీటం అది? నీతి కిరీటం. కాబట్టి ఆ కిరీటాలు దేవుడు మనకు కూడా ఇవ్వబోతున్నాడు. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పినటువంటి ప్రకారంగా మనం ఎలాంటి వారము అనంటే, మహిమతో ఉన్నవారం, ప్రభావంతో ఉన్నవారం, కిరీటము ధరించినటువంటి వారం. మనం కూడా మహిమ ఉందా? ప్రభావం ఉందా? కిరీటం ఉందా? కిరీటాన్ని పోగొట్టుకున్నావా? ఎవడును నీ కిరీటము నాహపారింపకుండా చూసుకోమని చెప్తాడు. కిరీటము దేవుడు పెట్టాడు. కిరీటాన్ని దొంగిలించేవాడున్నాడు, మహిమను దొంగిలించేవాడున్నాడు, ప్రభావమును దొంగిలించేవాడున్నాడు. ప్రభావం పోయింది ఇశ్రాయేల్లో నుంచి.
మందసము చెరపట్టబడింది. కాబట్టి బల్ల దగ్గరికి వచ్చినాం. ప్రభువా, నేను మహిమ కలిగినటువంటి వాడు, నా మహిమను నేను నీకు ఇస్తున్నాను అన్నావు. నావన్నీ నీవన్నావు. నాలో మహిమ ఉంది, ప్రభావం ఉంది, కిరీటం ఉంది. అయితే నేను పోగొట్టుకున్నానా? ఇవి కలిగి ఉన్నానా? నేను బల్ల దగ్గరికి వచ్చాను, పరీక్షించుకుంటాను, యోగ్యమైన విధానంలో దాంట్లో చేయి వేస్తాను. ఒకవేళ అవి నాలో లేకపోతే, ప్రభువా నీవు నాకు ఇచ్చావు, అవి నేను పోగొట్టుకున్నాను, ప్రభువా నన్ను క్షమించు, తిరిగి నన్ను సమకూర్చు, అవి నాకు అనుగ్రహించు, ఆ మహిమను, ఆ ప్రభావమును, కిరీటమును ప్రార్థన చేసి పరీక్షించుకొని ప్రభు బలలో పాల్పొందేదానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. మోకాళ్ళ మీదకి రండి. మోకాళ్ళ మీదకి వచ్చి కళ్ళు మూసుకొని ఉండండి.